కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వరుస ఫెయిల్యూర్స్ తో స్ట్రగుల్ అవుతున్న హీరో ఒకవైపు, వరుస సక్సెస్ లతో లక్కీ చామ్ గా మారిన హీరోయిన్ మరోవైపు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక సినిమాతో వస్తే అదే కొరియన్ కనకరాజు. అయితే ఇప్పుడు రితికా నాయక్ తో చేస్తున్న ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా? తన లక్ కిక్ ఇవ్వబోతుందా? చూద్దాం. వరుణ్ తేజ్ కెరీర్ ని చూస్తే ఒకప్పుడు డిఫరెంట్ స్టోరీలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోనే ఇప్పుడు వరుసగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ రిస్క్ తీసుకుంటున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు. గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా అలా వరుసగా వచ్చిపోయిన సినిమాలే. 3 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. దీంతో ఇప్పుడు వరుణ్ తేజ్ కు ఒక సాలిడ్ హిట్ అవసరం అనేది అందరి నోటా వినిపిస్తున్న మాట. ఇక రితికా నాయక్ విషయానికి వస్తే అశోకవనంలో అర్జున కళ్యాణంతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ ఫస్ట్ మూవీతోనే సక్సెస్ తో పాటు మంచి పేరు తెచ్చుకుంది. హాయ్ నానాలో గెస్ట్ రోల్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇక మిరాయ్ మంచి వసూళ్లు రాబట్టడంతో రితికా నాయక్ ఇండస్ట్రీలో లక్కీ ఫ్యాక్టర్ గా మారుతుంది. అంటే ఆమె ఉన్న సినిమాలపై ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న కొరియన్ కనకరాజు ఒకవైపు వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న హీరో, మరోవైపు సక్సెస్ ట్రాక్ లో ఉన్న హీరోయిన్. ఈ కాంబోనే ఇప్పుడు సినిమా మీద క్యూరియాసిటీ పెంచుతోంది. వరుణ్ తేజ్ కు ఇది కంబ్యాక్ ఛాన్స్ అయితే రితికా నాయక్ కు ఇది కెరీర్ టర్నింగ్ పాయింట్. ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా హ్యాట్రిక్ హిట్ అయ్యే అవకాశం. బాక్స్ ఆఫీస్ పరంగా చూస్తే వరుణ్ తేజ్ కు ఇప్పుడు హిట్ తప్పనిసరి, లేకపోతే మార్కెట్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక రితికా నాయక్ సక్సెస్ స్ట్రీక్ కొనసాగుతుందా లేక ఈసారి బ్రేక్ పడుతుందా? మొత్తం గేమ్ ఇప్పుడు కంటెంట్ మీదే డిపెండ్ అయి ఉంది. ఒక్క హిట్ పడితే వరుణ్ తేజ్ బ్యాక్ ఇన్ ఫామ్, ఫెయిల్ అయితే రిస్క్ ఇంకా పెరుగుతుంది. మరి కొరియన్ కనకరాజు వరుణ్ తేజ్ కు రీసెట్ బటన్ అవుతుందా లేక మరో ప్రశ్నగా మిగిలిపోతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు ఆడియన్స్. ఇది వాల్టి మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుసుకుందాం. Till then keep watching NTV and this is Akshay signing off. Bye bye.